ఏం మాట్లాడుతున్నారండి మీరు కొంచెమైనా స్పృహతో మాట్లాడుతున్నారా? ఇది చూడండి, నేను ఈ మధ్య చేసిన ఓ షార్ట్కి ఓ పెద్ద ఆయన పెట్టిన పనికి మాలిన కామెంట్ ఇది. బ్రాహ్మణుడు కనిపెట్టిన కొన్ని పరికరాల పేర్లు చెప్పండి అంటూ. ఏంటో ఏ వీడియోకి ఆయన అలా పెట్టాడో కూడా లాస్ట్కి చెప్తాను. బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ, బ్రహ్మజ్ఞానము నెరిగిన వాడు బ్రాహ్మణుడు అని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. ఓకే 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 మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. వరాహమిహిరుడు తెలుసా మీకు? సామాన్య శకం 6వ శతాబ్దంలో మొట్టమొదటిసారిగా ఖగోళ విజ్ఞానాన్ని మరియు పంచాంగాన్ని ఆవిష్కరించిన మహామేధావి. ఆయన ఒక బ్రాహ్మణుడు. భాస్కరాచార్యుడు 12వ శతాబ్దంలో గ్రహణాల ఖచ్చితమైన గణనాన్ని మరియు కాల గణనాన్ని, భూమి యొక్క భ్రమణ, గురుత్వాకర్షణ శక్తిపై విజ్ఞానాన్ని, ఆ విజ్ఞాన సంపదను ప్రపంచానికి చూపించాడు. ఆర్యభట్ మీరు తయారు చేసే ప్రతి పరికరం, దాని గణనా పద్ధతులు, పరిశ్రమలు, ఇంజనీరింగ్, కోడింగ్, స్పేస్, సాంకేతికత, క్యాలిక్యులేటర్, డైమెన్షన్స్, డిజైన్స్, మిషన్స్ ఇవన్నీ కూడా సున్నా లేకుండా శూన్యమే. ఇది కనుగొన్నది ఒక బ్రాహ్మణుడు, బోధాయనుడు. పైథాగరస్ కంటే ముందే గణిత శాస్త్రాన్ని అద్భుతంగా ఆవిష్కరించాడు. పాణిని మహర్షి పేరు ఎప్పుడైనా విన్నారా? ఆయన గురించి ఏమైనా తెలుసా మీకు? సామాన్య శకం కంటే ముందే 5వ శతాబ్దంలో నేటి AI శాస్త్రవేత్తలను కూడా అబ్బురపరిచే అల్గోరిథంతో పనిచేసే ఒక భాషను రూపొందించాడు. భాష అంటే మనం మాట్లాడే భాష కాదు మిస్టర్ జ్ఞాని. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మనం వాడే పరికరాల వెనుక రాస్తున్నటువంటి C++, జావా, ఆరకిల్ వంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంది కదా, దాన్ని ఎప్పుడో కనుగొన్నాడు. అష్టాధ్యాయ అనే గ్రంథాన్ని అల్గోరిథమిక్ లాంగ్వేజ్ స్ట్రక్చర్ గా రూపొందించాడు. అంటే దాని ఆధారంగానే ఇప్పుడు కంప్యూటర్ లాంగ్వేజ్ ని డెవలప్ చేయడం సాధ్యమైంది. ఏంటి మీరు నమ్మరు కదా? అయినా మేం చెప్తే ఎందుకు నమ్ముతారు లేండి. యూనివర్సిటీ ఆఫ్ కెనాసాస్ మరియు MIT వంటి ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు పాణిని గ్రామర్ ని ప్రపంచంలోనే మొట్టమొదటి అధికారిక ప్రోగ్రామింగ్ భాషగా, అంటే లాంగ్వేజ్ గా అంగీకరించారు. అంతదాకా ఎందుకు, విక్రమ్ సారాభాయ్ వీరి గురించి ఎప్పుడైనా విన్నారా? నేను భారతదేశమే కాదు ప్రపంచం గర్వించే అంతరిక్ష పరిశోధనలు చేస్తున్న ఇస్రో మూల వ్యవస్థాపకులు. 1962లో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ అనే సంస్థను స్థాపించి 69లో దాన్ని ఇస్రోగా మార్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది బ్రాహ్మణులే ఉన్నారు. బ్రాహ్మణ భజన చేయడం నా ఉద్దేశం కాదు. పొల్యూషన్ తగ్గించడానికి జపాన్ ప్రభుత్వం సనాతన ధర్మాన్ని ఆశ్రయించి 2016లో 130 మంది బ్రాహ్మణులు పిలిపించి 9 రోజులు యజ్ఞం చేసింది. దానికి అనుగుణంగా కొంత నివారించగలిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఈ యాగం చేస్తూనే వస్తుంది అని చెప్పిన వీడియో కింద ఆ వీడియో కామెంట్ బాక్స్ లో ఇలాంటి పనికి మాలిన కామెంట్ రాస్తున్నారు. దీని అర్థం ఏంటి? గౌరవించకపోయినా పర్వాలేదు కానీ అవమానించకు. విశ్వభారతం నా భారతం. జాగో హింద్.